హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మీ వీడియోలో మనం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్ సీటెట్కి సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్ కంబైన్డ్ టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం కదండి. దానికి కంటిన్యూస్ వీడియో ఇది. నెక్స్ట్ లెసన్ అప్ యూ గో. క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడర్. ఒక నాయకుడు లేదా నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలు అంటే ఏదైనా మౌంటైన్స్ అలా పైకి ఎక్కేటప్పుడు ఒక లీడర్కి ఉండే ఆ లక్షణాలు అంటే ఆ గ్రూప్ని మెయింటైన్ చేసే లీడర్కి ఉండవలసిన క్వాలిటీస్. హెల్ప్ అదర్స్ ఇన్ క్యారింగ్ దే బ్యాగ్స్. వేరే వాళ్ళ బ్యాగ్స్ని క్యారీ చేయడంలో హెల్ప్, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేయాలి. లెట్ ద గ్రూప్ గో అహెడ్ అండ్ కీప్ టు ద లాస్ట్. హెల్ప్ దోస్ హూ కెనాట్ క్లైమ్ ప్రాపర్లీ. సరిగ్గా ఎక్కరాని వారికి హెల్ప్ చేయడము. ఫైండ్ ఏ గుడ్ ప్లేస్ టు స్టాప్ అండ్ రెస్ట్. ఏదైనా అలసిపోయినప్పుడు ఒక గుడ్ ప్లేస్ని సెలెక్ట్ చేయడము, అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఒక గుడ్ ప్లేస్ని సెలెక్ట్ చేయడం. లుక్ ఆఫ్టర్ దోస్ హూ ఆర్ నాట్ వెల్. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం మంచిగా లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారో చూడడము. అరేంజ్ ఫర్ ఫుడ్ ఫర్ ద గ్రూప్. వాళ్ళ గ్రూప్కి ఫుడ్ అరేంజ్ చేయడం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు బీ రెడీ టు బీ పనిష్డ్ ఈవెన్ వెన్ సమ్ వన్ ఎల్స్ మే హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళని పనిష్ చేయడానికి రెడీగా ఉండాలి లీడర్. ఇవన్నీ లీడర్ యొక్క క్వాలిటీస్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇంపార్టెంట్. విటమిన్స్ అండ్ ఐరన్ గివ్ స్ట్రెంగ్త్ అండ్ కీప్ అస్ వార్మ్ ఇన్ ద కోల్డ్. విటమిన్స్ మరియు ఐరన్ అనేది మనకి బలాన్ని ఇవ్వడంతో పాటు మన శరీరాన్ని చల్లని ప్రదేశాల్లో చల్లగా ఉన్నప్పుడు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఏంటివి అవి? విటమిన్స్ అండ్ ఐరన్. టెక్లా విలేజ్ ఈజ్ ఎట్ ద హైట్ ఆఫ్ 1600 meters ఇన్ జార్లా పఠాన్ ఆర్ జాల్వార్, రాజస్థాన్. రాజస్థాన్లోని జాల్వార్లో ఉన్న ఒక విలేజ్ పేరేందని టెక్లా విలేజ్. ఇది ఎంత హైట్లో ఉంటుంది అంటే 1600 meters ఈ టెక్లా విలేజ్ అనేది ఉంటుంది. ఎక్కడ అంటే రాజస్థాన్లోని జాల్వార్. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ బి 90 degrees వైల్ క్లైంబింగ్ అండ్ ద బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. మనం ఏదైనా మౌంటైన్స్ని కానీ ఏదైనా హైట్ ప్లేసెస్ని ఎక్కేటప్పుడు మన బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఎక్కేటప్పుడు మన యాంగిల్ అనేది 90 degrees ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. నేను ఇక్కడ రెడ్ పెన్తో అండర్లైన్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అండి. అవి 2-3 times చదవండి ఎక్కువగా. ద యాంగిల్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ బి 90 degrees వైల్ క్లైంబింగ్ అండ్ ద బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, బచేంద్రి పాల్ ఈమె అండి. బచేంద్రి పాల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండ్ ద 5th ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు రీచ్ ద పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్లో హైయెస్ట్ హైట్ ఉన్నప్పుడు పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరంటే బచేంద్రి పాల్. ఆమె వరల్డ్ వైజ్గా చూసినట్లయితే 5th ఉమెన్. నెక్స్ట్ పాయింట్, మీజో లాంగ్వేజ్ బిలాంగ్స్ టు మిజోరం. ఈ మీజో లాంగ్వేజ్ ఎక్కడికి సంబంధించింది అంటే మిజోరంకి సంబంధించింది. ఇంపార్టెంట్. బచేంద్రి పాల్ గురించి కింద ఉందండి, ఇక్కడైతే ఇది చూడండి. బచేంద్రి పాల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండ్ ద 5th ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు రీచ్ ద పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్, విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్స్ అండ్ హాట్ చాక్లెట్ మిల్క్ ఈజ్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ టు కీప్ వార్మ్. విటమిన్ సి అండ్ ఐరన్ టాబ్లెట్స్ అండ్ హాట్ చాక్లెట్ మిల్క్ అనేది మనకి స్ట్రెంగ్త్ ఇవ్వడంతో పాటు మన బాడీని వామ్గా ఉంచుతుంది. నెక్స్ట్ ఇక్కడ బచేంద్రి పాల్ గురించి చూద్దామండి. అలోన్ ఆన్ ద మౌంటైన్ టాప్. ఏ 12-year-old గర్ల్ లివింగ్ ఇన్ ద మౌంటైన్స్ వాజ్ అవుట్ ఆన్ ఏ స్కూల్ పిక్నిక్. ఈ బచేంద్రి పాల్ 12-year-oldలో అంటే 12 years ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ నుంచి మౌంటైన్స్ ఎక్కడానికి పిక్నిక్కి వెళ్ళిందండి. షీ క్లైంబ్డ్ ఏ మౌంటైన్ పీక్ ఆఫ్ 4000 meters విత్ హర్ ఫ్రెండ్స్. అప్పుడు ఆమె 4000 meters పైన అంటే అంత పైకి ఎక్కిందండి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ పిక్నిక్లో. ద గర్ల్స్ హ్యాడ్ డన్ దేర్ ఫర్ ఫన్ అండ్ అడ్వెంచర్. వాళ్ళందరూ సరదాకి చేశారండి ఈ పని. సూన్ ఇట్ వాజ్ డార్క్ అండ్ దే కుడ్ నాట్ కమ్ డౌన్. చీకటి అవుతుంది అయినా వాళ్ళు కిందికి రాలేదు. ఇట్ వాజ్ ఆల్సో కోల్డ్ అండ్ స్కేరీ. అక్కడ చాలా చల్లగా భయంగా ఉంది.
దే వర్ అలోన్ వితౌట్ ఎనీ ఫుడ్ అండ్ ఇట్ వాజ్ ఏ లాంగ్ నైట్. వాళ్ళతో పాటు తినడానికి కూడా ఏం తీసుకెళ్ళలేదండి. దిస్ హ్యాపెన్ టు బచేంద్రి పాల్. అంటే చెప్పాను కదండి, ఇదంతా ఎవరికి జరిగింది అంటే బచేంద్రి పాల్. ప్లేడ్ వెన్ షీ వాజ్ ఏ యంగ్ గర్ల్. చిన్నగా ఉన్నప్పుడు 12 years ఓల్డ్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందండి. నెక్స్ట్, బచేంద్రి గ్రీవ్ అప్ ఇన్ నకూరి విలేజ్ ఇన్ ద గార్వాల్ ఏరియా ఆఫ్ ఉత్తరాఖండ్. ఆమె ఎక్కడ పెరిగింది బచేంద్రి పాల్ అంటే ఉత్తరాఖండ్లోని గార్వేల్ ఏరియాలోని నకూరి విలేజ్లో బచేంద్రి పాల్ పెరిగిందండి. వెన్ షీ గ్రీవ్ ఓల్డర్ షీ జాయిన్డ్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ ఉత్తరకాశీ. ఆమె పెద్దగా ఆమె హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఈ మౌంటైనింగ్లో ఇంట్రెస్ట్ ఉండి ఆమె ఉత్తరాఖండ్లోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్లో ఆమె జాయిన్ అయ్యింది. అది ఎక్కడ ఉంది నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ అంటే ఉత్తరకాశీ. హర్ గైడ్ వాజ్ బ్రిగాడియర్ జ్ఞాన్ సింగ్. ఆమె యొక్క గైడ్ ఎవరు? బ్రిగాడియర్ జ్ఞాన్ సింగ్. బచేంద్రి డిడ్ వెరీ వెల్ ఇన్ హర్ ట్రైనింగ్. ఆమె ట్రైనింగ్లో చాలా మంచిగా ట్రైన్ చేసింది. షీ స్టార్టెడ్ టు ట్రైన్ ఉమెన్ ఇన్ మౌంటైనింగ్ కోర్సెస్. ఆమె ఉమెన్ మౌంటైనింగ్ కోర్సెస్లో జాయిన్ అయింది, ట్రైన్ తీసుకుంది. ఇన్ 1984 బచేంద్రి వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ టీమ్ మెంబర్ టు క్లైంబ్ ద మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి సెలెక్ట్ చేసిన ఒక టీంలో ఈమె 1984లో సెలెక్ట్ కావడం జరిగింది. బచేంద్రి పాల్ ఎక్కడికి చెందిన వ్యక్తి, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే ఉత్తరాఖండ్లోని గార్వాల్ ఏరియాలోని నకూరి విలేజ్. ఆమె ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది మౌంటైనింగ్ అంటే నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ ఉత్తరకాశీ. ఆమె గైడ్ బ్రిగాడియర్ జ్ఞాన్ సింగ్. ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఆ టీంలో ఎప్పుడు సెలెక్ట్ కాబడింది అంటే 1984. నెక్స్ట్, ఇంకా ఆమె ఎలా వెళ్ళింది మౌంట్ ఎవరెస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారండి. క్లైంబింగ్ స్లోలీ బట్ స్టెడీలీ టువర్డ్స్ ద పిక్. నిదానంగా స్లోగా ఎక్కుతున్నారండి. ఇట్ వాస్ 7 minutes past 1 o'clock in the afternoon of 23rd May when Bachendri Pal stepped onto the peak of 8,900 meter high Mount Everest, also called Sagarmatha in Nepal. ఆమె మౌంట్ ఎవరెస్ట్ యొక్క పీక్ అంటే 8,900 meters హైని ఆమె ఎప్పుడు ఎక్కింది అంటే 23rd May ఆఫ్టర్నూన్ 1 o'clockకి 7 minutes తక్కువగా ఉన్నప్పుడు బచేంద్రి పాల్ ఈ పీక్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ అంటే 8,900 meters హైకి ఆమె ఎక్కిందండి. ఆ ప్లేస్ని నేపాల్లో ఏమంటారు అంటే సాగర్ మాత అంటాం. ఆమె ఏ టైంకి మౌంట్ ఎవరెస్ట్ పీక్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ రీచ్ అయ్యారంటే 7 minutes past 1 o'clock in the afternoon of 23rd May. పీక్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత అంటే 8,900 meters. ఆ ప్లేస్ని మనం ఇంకా ఏమంటాం నేపాల్లో అంటే సాగర్ మాత. ఇదంతా మ్యాటర్ చూసుకోండి ఒకసారి. ఆమె ఆ పీక్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ చేరాక ఏం చేశారు అంటే షీ బోర్డ్ హర్ హెడ్, పిచ్డ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ టుక్ ఫోటోగ్రాఫ్స్. షీ స్పెండ్ 43 minutes ఆన్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఆమె ఆ ప్లేస్ని రీచ్ అయ్యాక తన తల వంచి నమస్కారం చేసి మన ఇండియా ఫ్లాగ్ని అక్కడ పిచ్ చేశారండి, అక్కడ పెట్టారు అండ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. ఆమె 43 minutes అక్కడ స్పెండ్ చేశారండి. వరల్డ్లోనే అది బెస్ట్ టైం. 43 minutes స్పెండ్ చేశారు అక్కడ. బచేంద్రి పాల్ became the first Indian woman and the 5th woman in the world to reach the peak of Mount Everest. ఇండియా పరంగా ఫస్ట్ ఉమెన్, వరల్డ్ పరంగా 5th ఉమెన్ అండి. దేనికి అంటే మౌంట్ ఎవరెస్ట్, పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన వ్యక్తులలో ఇండియా పరంగా ఫస్ట్ ఇండియన్ ఉమెన్, వరల్డ్ పరంగా 5th ఉమెన్. ఈచ్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. పారాగ్రాఫ్ కూడా ఒకసారి చదవండి అంతా. నేను మెయిన్ పాయింట్స్ మాత్రం చెప్పాను. నెక్స్ట్, ఇది చూడండి ఒకసారి. ఆ లెసన్లోనే కింద ఇవ్వడం జరిగింది.
These pages of a diary are based on the real experience of Sangeeta Arora. She teaches in Kendriya Vidyalaya, Shalimar Bagh, Delhi, and is also a member of this EVS textbook writing team. ఇవి ఇప్పుడు చెప్పిందంతా రియల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరిది అంటే సంగీత అరోరా. ఆమె ఎక్కడ అంటే ఢిల్లీలోని షాలిమర్ బాగ్లోని కేంద్రీయ విద్యాలయంలో ఆమె టీచ్ చేస్తుంది. అలాగే ఈవీఎస్ టెక్స్ట్ బుక్ రాసే వాళ్ళల్లో ఒక మెంబర్ కూడా అండి. నెక్స్ట్, వాల్స్ టెల్ స్టోరీస్. గోల్కొండ ఫోర్ట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఏ పార్ట్ ఆఫ్ వాల్ కమ్స్ అవుట్ ఇన్ ఏ రౌండ్ షేప్ ఆర్ కాల్ బాస్టియన్స్. మనము కోటగూడల్ని చూసినట్లయితే మనకి బుర్జులు అని అంటాం కదండి. అంటే ఏ పార్ట్ ఆఫ్ వాల్ కమ్స్ అవుట్ ఏ రౌండ్, అంటే ఇట్లా గోడ నుంచి బయటకు వచ్చి ఇట్లా రౌండ్గా ఉంటుంది. వాటిని మనం ఏమంటాం? బాస్టియన్స్ అంటాం, బుర్జ్. ద అవుటర్ వాల్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్ హ్యాస్ 87 బాస్టియన్స్. ఈ గోల్కొండ కోట అవుటర్ వాల్కి టోటల్ 87 బాస్టియన్స్ ఉంటాయి. కుతుబ్షాహీ సుల్తాన్స్ రూల్డ్ హియర్ వన్ ఆఫ్టర్ అనదర్ ఫ్రమ్ 1518 to 1687. ఈ గోల్కొండ ఫోర్ట్ని కుతుబ్షాహీ సుల్తాన్లు 1518 నుంచి 1687 వరకు ఒకరి తర్వాత ఒకరు పరిపాలించారు. ఇన్ 1200 దిస్ ఫోర్ట్ వాజ్ మేడ్ ఆఫ్ మడ్. ఈ ఫోర్ట్ ఎప్పుడు కట్టబడింది అంటే 12,000లో 1200 సెంచరీలో కట్టబడింది. టోటల్ అంటే మడ్తోటి కట్టబడిందండి. 1200లో మడ్తోటి కట్టబడింది. నెక్స్ట్, సునీత ఇన్ స్పేస్, an interesting book. ఈ బుక్ పేరు ఏంటి అంటే హౌ వీ ఫౌండ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ ఈ బై ఇసాక్ అసిమోవ్ లాంగ్మ్యాన్. అన్ ఇంట్రెస్టింగ్ బుక్. ఏం బుక్? హౌ వీ ఫౌండ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ బై ఇసాక్ అసిమోవ్ రాశారండి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సునీత విలియమ్స్ వెంట్ 360 kilometers అవే ఫ్రమ్ ద ఎర్త్. ఈ సునీత విలియమ్స్ అనేవి స్పేస్లోకి భూమి నుంచి 300 kilometers అవే ఫ్రమ్ దాని, అంటే భూమి నుంచి 300 kilometers పైకి ఈమె వెళ్ళిందండి సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ సెడ్, ఫ్రమ్ సో ఫార్ అవే వన్ కెన్ ఓన్లీ మేక్ అవుట్ ద ల్యాండ్ అండ్ ద సీ, వన్ కెనాట్ సీ ద డిఫరెంట్ కంట్రీస్, డివిజన్ ఇంటూ కంట్రీస్ హ్యాస్ బీన్ డన్ బై హస్. ఇది చదవండి పారాగ్రాఫ్స్ అన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు, కొన్ని మెయిన్ పాయింట్స్ చూసుకోండి. స్టార్స్ కెన్ బి ట్వింక్లింగ్, అంటే ఆమె పైకి అంత డిస్టెన్స్ పైకి వెళ్ళాక మన ఎర్త్ ఎలా కనిపిస్తుంది, ఆమెకి ఏమేమి కనిపిస్తుందని ఆమె ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెప్పబడింది. స్టార్స్ కెన్ బి సీన్ ట్వింక్లింగ్. ఏ షైనింగ్ ఆబ్జెక్ట్ విచ్ సీమ్స్ టు మూవ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ ద స్కై కెన్ బి ఏ శాటిలైట్. ఏ షూటింగ్ స్టార్ is actually meteorite which catches fire when it entered the earth atmosphere. ఈ 3 పాయింట్స్ ఇవన్నీ చూసుకోండి. In 1969, Neil Armstrong was the first man to walk on the moon. Very very important. చందమామ మీదకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎప్పుడు అంటే in 1969. నెక్స్ట్, అడలా స్టెప్వెల్ ఆర్ బాలి అబౌట్ 18 kilometers ఫార్ ఫ్రమ్ అహ్మదాబాద్. అహ్మదాబాద్ నుంచి 18 kilometers వెళ్ళినట్లయితే మనకి అడలా స్టెప్వెల్ ఆర్ బాలి అనేది ఉంటుంది. సైంటిస్ట్ యూజ్ ఏ స్పెషల్ టెక్నిక్ అండ్ మెషిన్ టు ఫైండ్ అవుట్ ద పెట్రోలియం. పెట్రోల్ని కనుగొనడానికి సైంటిస్టులు స్పెషల్ టెక్నిక్స్ని అండ్ మెషిన్స్ని యూజ్ చేస్తారు. ఫ్రమ్ దిస్ ఇంపార్టెంట్ అండి. From this petroleum or oil that we get kerosene, diesel, petrol, engine oil and fuel for aircrafts. మనం ఈ పెట్రోలియం నుంచి ఏమేమి పొందుతాం? కెరోసిన్, డీజిల్, పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్స్. నెక్స్ట్, ఎల్పిజి, మన కుకింగ్ గ్యాస్ ఉంటుంది కదండి. ఎల్పిజి, వ్యాక్స్, కోల్ తార్ అండ్ గ్రీస్ ఆర్ ఆల్సో అబ్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం. పెట్రోలియం నుంచి ఇవి మాత్రమే కాకుండా ఎల్పిజి, వ్యాక్స్, కోల్తార్, గ్రీస్ అనేవి కూడా పెట్రోలియం నుంచి అబ్టైన్ చేయబడతాయి. నెక్స్ట్ చూడండి, ఏ షెల్టర్ సో హై. ముంబై ఈజ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీ ఆఫ్ ఇండియా. మన ఇండియాలోనే మోస్ట్ క్రౌడెడ్ ఉన్న సిటీ ఏది అంటే ముంబై. టు రీచ్ ఢిల్లీ ఫ్రమ్ ముంబై
one has to cross many states like Maharashtra, Gujarat, Rajasthan. మోస్ట్ క్రౌడెడ్ సిటీ ఏదండి ఇండియాలో? ముంబై. మనం ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళాలంటే మనం మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ స్టేట్స్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ద డిస్టెన్స్ ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ ఈజ్ 1400 కిలోమీటర్స్. ముంబై నుంచి ఢిల్లీకి ఎంత డిస్టెన్స్ అంటే 1400 కిలోమీటర్స్. ద రోడ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ డిఫికల్ట్ డ్యూ టు మౌంటైన్స్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రోడ్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయండి ఎందుకంటే మౌంటైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల. వన్ హ్యాస్ టు క్రాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ లెహ్ లడాక్. మనం జమ్మూ కాశ్మీర్ని క్రాస్ చేసే సమయంలోనే మనం ఒక ప్లేస్కి రీచ్ అవుతామండి. ఆ ప్లేస్ పేరు ఏది అంటే లెహ్ లడాక్. వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పటి నుంచి. ఇది కూడా ఇంపార్టెంటే. పీపుల్ యూజ్ నైలాన్ టెంట్స్ ఆన్ హిల్లీ ఏరియాస్ యాజ్. అంటే పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా ఎలాంటి షెడ్స్ని యూజ్ చేస్తాము అంటే నైలాన్తో చేసిన టెంట్లని వేసుకుంటామండి. నైలాన్ టెంట్స్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ యూజ్ నైలాన్ టెంట్స్ ఆన్ హిల్లీ ఏరియాస్ కాదండి, ఏరియాస్. హిల్లీ ఏరియాస్లో ఉండే ప్రజలు ఎక్కువగా నైలాన్ టెంట్స్ని యూజ్ చేస్తారు. దేనితో? నైలాన్. లడక్ ఈజ్ కాల్డ్ కోల్డ్ డిజర్ట్. లడక్ని మనం ఏమంటామండి? కోల్డ్ డిజర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ లడక్ యూ విల్ సీ వుడెన్ హౌసెస్ విత్ స్లోపింగ్ రూఫ్స్ అండ్ కవర్డ్ ఇన్ స్నో. లడఖ్లో హౌసెస్ ఎలా ఉంటాయి? వుడెన్తో చేసినవి ఉంటాయి, స్లోపింగ్ రూఫ్స్ని కలిగి ఉంటాయి, అవంతా స్నోతోటి కవర్ అయి ఉంటాయి. మనాలి ఈజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. మనాలి ఎక్కడ ఉంటుంది అండి? హిమాచల్ ప్రదేశ్. ఇంపార్టెంట్. లడక్ ఈజ్ హై, డ్రై అండ్ ఫ్లాట్ కాల్డ్ ఏ కోల్డ్ డిజర్ట్. లడఖ్ని ఎందుకు కోల్డ్ డిజర్ట్ అంటామంటే అక్కడ హై ప్లేస్లో డ్రైగా ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేస్ని కలిగి ఉంటుంది, అందుకే ఇది కోల్డ్ డిజర్ట్ అంటాం. లడక్ గెట్స్ వెరీ లిటిల్ ఫాల్. లడక్ గెట్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. లడక్ అనేది చాలా తక్కువ రెయిన్ఫాల్ని కలిగి ఉంటుంది. దేర్ ఆర్ హై స్నోక్రాప్డ్ మౌంటైన్స్ అండ్ ఏ కోల్డ్ ఫ్లాట్ గ్రౌండ్ బికాస్ ఆఫ్ ది డ్రైనెస్. నో ప్లాంట్స్ అండ్ ట్రీస్ గ్రో ఇన్ లడక్. దేర్ ఆర్ హై స్నోక్రాప్డ్ మౌంటైన్స్ అండ్ ఏ కోల్డ్ ఫ్లాట్ గ్రౌండ్. అక్కడ ఎక్కువగా చాలా స్నోక్రాప్టెడ్ మౌంటైన్స్ అని ఉంటుంది, చాలా కోల్డ్గా ఫ్లాట్ గ్రౌండ్ కలిగి ఉంటుంది. బికాస్ ఆఫ్ ది డ్రైనెస్. నో ప్లాంట్స్ అండ్ ట్రీస్ గ్రో ఇన్ లడక్. లడఖ్లో ఎటువంటి మొక్కలు కానీ చెట్లు కానీ ఉండవు. ఇన్ లడక్ జూల్ మీన్స్ వెల్కమ్. లడఖ్లో జూల్ అంటే వెల్కమ్ అనే అర్థం. ఇంపార్టెంట్. లడఖ్లో హౌసెస్ ఎలా ఉంటాయి అంటే ఇట్ వాజ్ ఏ బిల్డింగ్ విత్ 2 floors. లడక్ హౌసెస్ అండి. ఇట్ వాజ్ ఏ బిల్డింగ్ విత్ 2 floors. అక్కడ హౌసెస్ అనేవి 2 ఫ్లోర్స్ని కలిగి ఉంటాయి. ద హౌస్ వాజ్ మేడ్ ఆఫ్ స్టోన్స్ విచ్ వర్ కెప్ట్ వన్ ఓవర్ అదర్. స్టోన్స్ తోటి చేయబడి ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఉంచి కడతారు. ద వాల్స్ వర్ కోటెడ్ విత్ ఏ థిక్ లేయర్ ఆఫ్ మడ్ అండ్ లైమ్. వాల్స్ని థిక్ లేయర్ ఆఫ్ మడ్ అండ్ లైమ్తో ప్లాస్టర్ చేస్తారు. ద హౌసెస్ లుక్ లైక్ ఏ షెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ విత్ ఏ లాట్ ఆఫ్ హే స్టోర్డ్ దేర్. ఇక్కడ ద హౌస్ లుక్ లైక్ ఏ షెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ విత్ ఏ లాట్ ఆఫ్ హే స్టోర్ దేర్. లోపల నుంచి చూడడానికి ఒక రకంగా షెడ్లా ఉంటుంది, చాలా వరకు ధాన్యాన్ని అందులో స్టోర్ చేయవచ్చండి. వి టుక్ ద వుడెన్ స్టెప్స్ అండ్ రీచ్ ద ఫస్ట్ ఫ్లోర్ని రీచ్ కావడానికి మనకు వుడెన్ స్టెప్స్ కూడా ఉంటాయి. ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఫర్ ఎనిమల్స్ అండ్ ఫర్ స్టోరింగ్ నెసెసరీ థింగ్స్. గ్రౌండ్ ఫ్లోర్ని మనం ఎనిమల్స్ని ఉంచడానికి, నెసెసరీ థింగ్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. సమ్ టైమ్స్ వెన్ ఇట్ గెట్స్ టూ కోల్డ్ పీపుల్ ఆల్సో మూవ్ డౌన్ స్టేర్స్. ఎక్కువగా కూల్ ఉన్నప్పుడు కిందికి వస్తారండి. హియర్ గ్రౌండ్ ఫ్లోర్స్ హ్యావ్ నో విండోస్. గ్రౌండ్ ఫ్లోర్కి ఎలాంటి విండోస్ ఉండవు. ద థిక్ ట్రీ ట్రంక్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ రూఫ్ స్ట్రాంగ్. రెడ్ చిల్లీ, ఆరెంజ్ పంప్కిన్స్ అండ్ గోల్డెన్ ఎల్లో కార్న్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లడక్. లడఖ్లో ఏమేమి ఉంటాయండి? రెడ్ చిల్లీ, ఆరెంజ్ పంప్కిన్స్, గోల్డెన్ ఎల్లో కార్న్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లడక్.
During summer season, we dry many fruits and vegetables. We store them for winters when we do not get fresh fruits and vegetables. వింటర్ సీజన్లో బయటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్న టైంలో మీరు ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని తీసుకొని వాటిని డ్రై చేసి స్టోర్ చేసుకుంటారు. ద థిక్ వాల్స్, ఏ వుడెన్ ఫ్లోర్ అండ్ వుడెన్ సీలింగ్ ప్రొటెక్ట్స్ ద పీపుల్ ఆఫ్ లడక్ ఫ్రమ్ ద కోల్డ్. లడఖ్లో చాలా కూల్గా ఉంటుంది కదండి, అక్కడ ఉన్న థిక్ వాల్స్, ఆ వుడెన్ ఫ్లోర్, వుడెన్ సీలింగ్ అనేది ఆ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి కోల్డ్ నుండి. నెక్స్ట్, ఇన్ లడక్ దేర్ ఆర్ న్యారో రాకీ మౌంటైన్ రోడ్స్. ఎట్ మెనీ ప్లేసెస్ దేర్ ఆర్ నో రోడ్స్ ఎట్ ఆల్. లడఖ్లో చాలా ప్లేసెస్ రాకీ మౌంటైన్స్ ఉంటాయండి. దేర్ ఆర్ న్యారో అండ్ రాకీ మౌంటైన్ రోడ్స్ ఉంటాయి, కొన్ని ప్లేస్లో అవి కూడా ఉండవు. చాంగ్తాంగ్ ఈజ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 5000 meters. ఇట్ హ్యాస్ రాకీ ప్లేన్స్ దేర్. చాంగ్తాంగ్ అనేది ఒక ప్లేస్ అండి, 5000 meters అబోవ్లో ఉన్న ఒక ప్లేస్ చాంగ్తాంగ్. ఇక్కడ అన్ని రాకీ ప్లేన్స్ ఉంటాయి, అంటే రాళ్ళతో కూడిన అంటే భూమి అనేది కూడా మొత్తం రాళ్ళతో కూడి ఉంటుందండి. చాంగ్తాంగ్ ఈజ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 5000 meters. ఎట్ ఏ వెరీ హై ప్లేస్ పీపుల్ ఫీల్ డిఫికల్ట్ టు బ్రీత్, హెడేక్ అండ్ ఫీల్ వీక్. ఇంత హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడ బ్రీత్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, హెడేక్ ఉంటుంది, వీక్గా ఉన్నట్లు అనిపిస్తుంది. దేర్ ఆర్ నో పెట్రోల్ పంప్స్ అండ్ నో మెకానిక్స్ దేర్. అక్కడ ఎలాంటి పెట్రోల్ పంప్స్ కానీ మెకానిక్స్ కానీ ఉండరు. చంగుపా, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఇదంతా టోటల్ ఈ పేజ్ అంతా ఇంపార్టెంట్. Changpa, a tribe living on the mountains. The Changpa tribe has only about 5000 people. మౌంటైన్స్లో నివసించే ఒక ట్రైబ్ని మనం చెంగ్పా అంటాము. ఆ చెంగ్పా ట్రైబ్ అనేది ఓన్లీ 5000 పీపుల్స్ మాత్రమే ఉంటారు. ద చెంగ్పాస్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద మూవ్ విత్ దేర్ గోడ్స్ అండ్ షిప్. ఈ చెంగ్పాస్ వారు ఎంబడి ఎప్పుడూ గోడ్స్ని, షిప్స్ని తీసుకొని ఉంటారు. They get all that they need: milk, meat, skin for tents and wool for coats and sweaters. ఈ గోడ్స్ అండ్ షీప్ నుంచి వాళ్ళు మిల్క్ని, మీట్ని, స్కిన్ ఫర్ వాళ్ళ టెంట్ కోసం స్కిన్ని, వాళ్ళ కోట్స్ అండ్ స్వెటర్స్ కోసం వూల్ని పొందుతారు. ఇఫ్ ఏ ఫ్యామిలీ హ్యాస్ మోర్ ఎనిమల్స్, ఇట్ ఈస్ కన్సిడర్ రిచ్ అండ్ ఇంపార్టెంట్. ఏ ఫ్యామిలీకి అయితే ఎక్కువగా ఎనిమల్స్ ఉంటాయో ఆ ఫ్యామిలీని రిచ్గా చూస్తారు. From these special goats, they get wool for making the famous pashmina wool. ఈ స్పెషల్ గోడ్స్ నుంచి వారు ఒక స్పెషల్ ఫ్రమ్ ది స్పెషల్ గోడ్స్ దే గెట్ wool for making the famous pashmina wool. ద ఫేమస్ పాష్మినా వూల్ని వీళ్ళు ఈ స్పెషల్ గోడ్స్ నుంచి తయారు చేస్తారు. The Changpa graze their goats at higher and colder places so that the goats have more and softer hair. The Changpa graze their goats at higher and colder places so that the goats have more and softer hair. ఈ గోడ్స్ అనేవి చాలా హయ్యర్ అండ్ కోల్డర్ ప్లేసెస్లో ఉండడం వల్ల ఆ గోడ్స్ యొక్క హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్, ద చంగ్పాస్ క్యారీ ఎవ్రీథింగ్ దట్ దే ఓన్ ఆన్ దేర్ హార్సెస్ అండ్ యాక్స్. ఇట్ టేక్స్ దెమ్ ఓన్లీ 2.5 hours టు ప్యాక్ ఎవ్రీథింగ్ అండ్ మూవ్ హెవెడ్. ఈ చంగ్పాస్ అనేవారు వాళ్ళ యొక్క ఏదైనా క్యారీ చేసుకునే వాటన్నిటిని హార్సెస్ అండ్ యాక్ని యూజ్ చేసుకొని ఆ వస్తువులను తీసుకొని వెళ్తారు. అంటే ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి వాళ్ళు 2.5 hours టైం తీసుకొని ప్యాక్ చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ద చంగ్పాస్ కాల్ దే టెంట్స్ రెబో. ఈ చంగ్పాస్ యొక్క టెంట్ని మనం ఏమంటాము? రెబో. యాక్ హెయిర్ ఈజ్ ఓవెన్ టు మేక్ స్ట్రిప్స్ విచ్ ఆర్ స్టిచ్ టుగెదర్. ఈ యాక్ నుంచి యాక్ హెయిర్ని స్ట్రిప్స్గా చేసి అదంతా ఒక దగ్గర స్టిచ్ టుగెదర్ చేస్తారండి. దీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ వార్మ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద ఐసీ స్ట్రాంగ్ వింగ్స్. ఈ యాక్ హెయిర్తో తయారు చేసిన ఈ స్వెటర్స్ అనేవి చాలా వార్మ్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ అండ్ వార్మ్. ఈ ఇంత చల్లని ప్రదేశాల్లో కూడా వాళ్ళకి చాలా వెచ్చదనాన్ని ఇస్తాయండి ఈ యాక్ హెయిర్ నుంచి తయారు చేసిన స్వెటర్స్ అనేవి. ఇన్ వింటర్స్ ద టెంపరేచర్ డ్రాప్స్ మెనీ డిగ్రీస్ బిలో జీరో. ద విండ్ బ్లోస్ ఎట్ 70 kilometers per hour.
వింటర్ సీజన్లో ఇక్కడ టెంపరేచర్ అనేది బిలో 0 డిగ్రీస్కి వెళ్తుంది. గాలి అనేది 70 km/h వేగంతో వీస్తుంది. ఇన్ చంగ్పా లాంగ్వేజ్ చాంగ్తాంగ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్. ఈ చంగ్పా లాంగ్వేజ్లో చాంగ్తాంగ్ అంటే అర్థం ఏంటి అంటే ఏ ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్. ఇన్ శ్రీనగర్ యూ విల్ సీ సమ్ బోట్స్ ఆన్ ద మౌంటైన్స్ వైల్ సమ్ ఆన్ వాటర్. ఇక్కడ వరకు ఇంపార్టెంట్. ఇదంతా చంగ్పా గురించి అండి, ఇదంతా మ్యాటర్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ శ్రీనగర్. ఇన్ శ్రీనగర్ యూ విల్ సీ సమ్ హౌసెస్ ఆన్ ద మౌంటైన్స్ వైల్ సమ్ ఆన్ వాటర్. శ్రీనగర్లో కొన్ని మౌంటైన్స్ మీద హౌజెస్ని చూస్తాము, కొన్ని వాటర్ మీద ఉన్న హౌసెస్ని చూస్తాము. ఇన్ కాశ్మీర్ ఎవ్రీ లేన్ యాజ్ ఏ బేకరీ. కాశ్మీరీ పీపుల్ డోంట్ కుక్ రోటీస్ ఇన్ దేర్ హోమ్స్, దే బై ఇట్ ఫ్రమ్ సచ్ బేకరీస్. కాశ్మీర్లోని ప్రతి లేన్లో కాలనీలో ఒక బేకరీ ఉంటుంది. కాశ్మీర్ పీపుల్ రోటీస్ని వాళ్ళ ఇంట్లో చేసుకోరండి, ఆ బేకరీస్ నుంచి తెచ్చుకుంటారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్టర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, సమ్ ఆన్ హై మౌంటైన్స్, సమ్ ఆన్ వాటర్, సమ్ విత్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇన్ వుడ్ అండ్ స్టోన్, అండ్ సమ్ మొబైల్ షెల్టర్స్ దట్ కెన్ ఈవెన్ బి ప్యాక్డ్ అండ్ క్యారీడ్ టు అనదర్ ప్లేస్. జమ్మూ అండ్ కాశ్మీర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్టర్స్ ఉంటాయండి. కొన్ని మౌంటైన్స్ మీద, కొన్ని వాటర్ మీద, మిగతావి అంటే లోపల కొన్ని వుడ్తోటి, కొన్ని స్టోన్ తోటి చేసినవి ఉంటాయి. కొన్ని సమ్ మొబైల్ షెల్టర్స్ ఉంటాయండి. వీటిని మనం కెన్ ఈవెన్ బి ప్యాక్డ్ అండ్ క్యారీడ్ టు అనదర్ ప్లేస్. వాటిని మనం ఒక చోటి నుంచి ఇంకొక చోటికి క్యారీ చేసి మళ్ళీ అక్కడ కూడా వేసుకొని ఉండొచ్చు. నెక్స్ట్ మళ్ళీ చంగ్పాది చూడండి. నియర్ ద రెబో దేర్ వాజ్ ఏ ప్లేస్ టు కీప్ షీప్ అండ్ గోట్స్. చంగ్పాస్ కాల్ ఇట్ లేకా. ద వాల్స్ ఆఫ్ లేకా ఆర్ మేడ్ విత్ స్టోన్స్. ఈ చంగ్పాస్ యొక్క టెంట్ని మనం ఏమంటాం? రెబో. ఆ రెబో టెంట్స్కి దగ్గరగా వాళ్ళు ఈ షీప్ అండ్ గోల్స్ కోసం ఒక ప్లేస్ని తయారు చేసుకుంటారంటే స్టోన్స్ తోటి. ఆ ప్లేస్ని వాళ్ళు ఏమంటారు అంటే లేకా అంటాం. ఈచ్ ఫ్యామిలీ పుట్స్ ఏ స్పెషల్ మార్క్ ఆన్ దేర్ ఓన్ ఎనిమల్స్. ప్రతి ఫ్యామిలీ వాళ్ళ ఎనిమల్స్కి ఒక స్పెషల్ మార్క్ వేసుకొని ఉంటారండి. నెక్స్ట్ ద ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ కౌంట్ అండ్ టేక్ ద ఎనిమల్స్ అవుట్ ఆఫ్ ది లేకా. ఈ లేక్ అంటే ఈ షీప్ అండ్ గోల్స్ని లేకాలో ఉంచే బాధ్యత ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్దే అండి. ద ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ కౌంట్ అండ్ టేక్ ద ఎనిమల్స్ అవుట్ ఆఫ్ ది లేకా. ఆ లేకా నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ ఎనిమల్స్ని కౌంట్ చేసి వాళ్ళ వెంబడి తీసుకునే బాధ్యత ద ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ది. కార్గిల్ కమ్స్ ఇన్ ద వే టు శ్రీనగర్ ఫ్రమ్ లడక్. కార్గిల్ అనేది ఎక్కడ వస్తుంది అంటే శ్రీనగర్. కార్గిల్ కమ్స్ ఇన్ ద వే టు శ్రీనగర్ ఫ్రమ్ లడక్. లడక్ నుంచి శ్రీనగర్ వెళ్తుంటే మనకు కార్గిల్ అనే ప్లేస్ వస్తుందండి. నెక్స్ట్ చూడండి. ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ చంగ్పా, చాంగ్తాంగ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్. ఇది ఆల్రెడీ చెప్పాను కదండి. నెక్స్ట్ చూడండి. యాజ్ యూ గో అప్ టు ద మౌంటైన్ ద లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎయిర్ బికమ్స్ లెస్ అండ్ ఎట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ టు క్యారీ ఆక్సిజన్ సిలిండర్స్. మన మౌంటైన్ ఎక్కేటప్పుడు పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా మౌంటైన్స్ని ఎక్కేటప్పుడు మనం ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి. ఈ చంగ్పా పీపుల్ తయారు చేసే షాల్ని మనం ఏమన్నామండి? పాష్మినా షాల్ అన్నాం కదండి. దాని గురించి చూడండి. ద వరల్డ్ ఫేమస్ పాష్మినా. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఏ పాష్మినా షాల్ ఈజ్ యాజ్ వార్మ్ యాజ్ 6 స్వెటర్స్. ఈ పాష్మినా షాల్ అనేది 6 స్వెటర్స్ తోటి ఈక్వల్ అండి. అంత వెచ్చదనాన్ని ఇస్తుంది. మన 6 స్వెటర్స్తో కలిపి అదొక పాష్మినా షాల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ థిన్ నెట్ వెరీ వామ్. అది చాలా పల్చగా ఉన్నప్పుడు చాలా వెచ్చదనాన్ని ఇస్తుంది. ద గోడ్స్ ఫ్రమ్ విచ్ ద సాఫ్ట్ పాష్మినా షాల్ ఈస్ కలెక్టెడ్ ఆర్ ఫౌండ్ ఆన్ వెరీ హై ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 5000 meters. చెప్పాను కదండి ఇంతకుముందే చంగ్పా పీపుల్ అనేవాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తారని. వాళ్ళు ఎంత హైట్లో చేస్తారంటే 5000 meters.
ఈ షాల్ ఎక్కడి నుంచి తయారు చేయబడింది అంటే ఆర్ ఫౌండ్ ఆన్ వెరీ హై ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 5000 meters. In winter the temperature here drops below 0 degrees. A coat of warm hair grows on the goat's body which protects it from extreme cold. The goats shed some of their hair in summer. Their hair is so fine that 6 of these would be as thick as one hair of yours. The goats shed some of their hair in summer. ఈ గోడ్స్ యొక్క షెడ్లో సమ్మర్లో కొంచెం హెయిర్ ఉంటుందండి. దిస్ హెయిర్ ఈజ్ సో ఫైన్ దట్ 6 ఆఫ్ దీస్ వుడ్ బి యాజ్ థిక్ యాజ్ వన్ హెయిర్ ఆఫ్ యువర్స్. మన ఈ ఈ గోట్ యొక్క 6 హెయిర్ని కలిపితే మన హెయిర్ తోటి సమానం ఉంటుంది. మన ఒక్క హెయిర్ తోటి సమానం అంటే ఆ గోట్ యొక్క హెయిర్ అనేది ఎంత పల్చగా ఎంత ఫైన్గా ఉందో ఆలోచించండి. నెక్స్ట్, ద ఫైన్ హెయిర్ కెనాట్ బి ఓవెన్ ఆన్ మెషిన్స్ సో వీవర్స్ ఆఫ్ కాశ్మీర్ మేక్ ది షాల్స్ బై హ్యాండ్. ఇంత ఫైన్ హెయిర్ని మనం ఓవెన్లో యూజ్ చేసి తయారు చేయడానికి రావండి ఈ పాష్మినా షాల్ అనేది. అందుకే అక్కడ కాశ్మీరీ పీపుల్ వీటిని ఎవరు తయారు చేశారో కాశ్మీరీ పీపుల్. ఈ కాశ్మీరీ పీపుల్ వాళ్ళు స్వతహాగా వాళ్ళ చేతులతోటి వీటిని కుడతారండి, అంటే నేస్తారు. దిస్ ఈజ్ ఏ లాంగ్ అండ్ డిఫికల్ట్ ప్రాసెస్. అది చాలా పెద్ద అండ్ డిఫికల్ట్ ప్రాసెస్. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 250 hours ఆఫ్ వీవింగ్ వన్ ప్లేన్ పాష్మినా షాల్ ఈజ్ మేడ్. 250 hours కంప్లీట్ అయితే ఒక్క పాష్మినా షాల్ అనేది తయారవుతుంది. ఒక్క పాష్మినా షాల్ని తయారు చేయడానికి టోటల్ 250 hours టైం పడుతుంది అండి. వెరీ ఇంపార్టెంట్ అండి ఈచ్ పాయింట్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పాయింట్స్ చూద్దాము. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు ఎంత లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. ఎందుకంటే ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే 21st మనకి ఎగ్జామ్ ఉందండి. అంతలోపు ఎక్కువ మందికి రీచ్ అయితే వాళ్ళు చూస్తారన్న ఉద్దేశంతో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.